మానవత్వమే ధ్యేయంగా ఆరోగ్య చికిత్స చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 14 మంది వైద్య చికిత్స చేయించుకున్న వ్యక్తుల కుటుంబ సభ్యులకు 191,424 రూపాయల చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ఆర్థిక సాయం లభించింది. ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలాగే నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తెనాలి నియోజకవర్గ ప్రజల యొక్క వైద్యం నిమిత్తం గతంలో దాదాపు ఇప్పటికే ఈ సంవత్సర 8 నెలల కాలం ప్రతి వారం కూడా 6 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వారం 6,91,424 రూపాయలు ఈ రోజున వైద్య సహాయ నిధి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్యాని కోసం ఇవ్వటం జరిగింది. ఇది ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పకడ్బందీగా ఆరోగ్యశ్రీ ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానటువంటి ఏమైతే వైద్యానికి అవసరమో ఆ వైద్యానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేయటం అనేది ఇది చాలా గొప్ప విషయం. ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆరోగ్యం చెడిపోతే వైద్యం కోసం ఆర్థికంగా లేకుండా వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఎవరికీ ఉండకూడదని చెప్పి ప్రతి నిత్యం కూడా ఇదొక బాధ్యతగా కార్యక్రమాన్ని తీసుకొని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ కూటమి నాయకత్వానికి మా హృదయపూర్వక